అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ పుష్ప మ్యాజిక్ కిచెన్. రంజాన్ వచ్చిందంటేనే హలీం. రంజాన్ మాసంలో ఎక్కడ పట్టినా కూడా హలీం ఉంటుంది కదా, చూస్తూ ఉంటాము. హైదరాబాద్లో హలీం ఫేమస్. బయట కొని తెచ్చుకుని మనం వందలు ఖర్చు పెట్టి తిన్నా కూడా మనం ఒకరో ఇద్దరమో కడుపు నిండా తినలేమన్నమాట. అలాగే ఇంట్లోనే చేసుకుంటే ఫ్యామిలీ మొత్తం ఎంతో హ్యాపీగా తినొచ్చు. అయితే ఇప్పుడు ఈ హలీము బయట కొన్న విధంగానే ఎంతో టేస్టీగా, ఈజీగా, ఎంతో క్రీమీ స్ట్రక్చర్గా ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. చికెన్ హలీం. ఇప్పుడు పెసరపప్పు 1 స్పూను, పచ్చిపప్పు 1 స్పూను, కందిపప్పు 1 స్పూన్, ఎర్ర కందిపప్పు 1 స్పూను, బాస్మతి రైస్ 2 స్పూన్స్ తీసుకోవాలండి. అలాగే మినపగుండ్లు 3 స్పూన్స్ తీసుకున్నాను. అలాగే బాదం పప్పు 10, జీడిపప్పు 1080 గ్రామ్స్, గోధుమ రవ్వ తీసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఈ పప్పులన్నీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం సేపు 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎందుకంటే కొంచెం పచ్చివాసన పోయే వరకు 2 మినిట్స్ చాలండి. ఇప్పుడు స్టవ్ కట్టేసి ఇవి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసుకోవాలి. పప్పులన్నీ కుక్కర్లో వేసుకొని 2 సార్లు కడిగిన తర్వాత ఇప్పుడు 80 గ్రామ్స్ గోధుమ రవ్వ వేసుకోవాలి. వేసుకొని కుక్కర్లో వాటర్ పోసుకోవాలి. నేనైతే 3 గ్లాసులు వాటర్ పోసుకున్నానండి. దీనిలో బార్లీ వేస్తారు, పిస్తా వేస్తారు. 3 గ్లాసులు వేసుకున్నాక మనకి చెయ్యి పెట్టి చూస్తే 2 కట్స్ వరకు వాటర్ రావాలన్నమాట. అలా వాటర్ పోసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక ఇప్పుడు ఫ్రై ఆనియన్ చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఉల్లిపాయలు కోసి ఆయిల్లో వేసుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను 1/2 kg చికెన్ తీసుకున్నానండి. కరెక్ట్గా 1/2 kg నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నానమాట. బాగా కడిగి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత 1 స్పూన్ షాజీరా, 3 యాలకులు, ఒక 10 లవంగాలు, దాల్చిన చెక్క, అలాగే బిర్యానీ ఆకులు, తర్వాత కబాబ్ చిల్లీ అండి, సారీ అండి, కబాబ్ చిని అన్నమాట. కబాబ్ చిని అంటారు వాటిల్ని. అవి మిరియాల్లాగే ఉంటాయన్నమాట. అవన్నీ దానిలో వేసుకోవాలి. చికెన్లో వేసుకున్నాక రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. కారం వేసుకోవాలి 2 స్పూన్లు. అలాగే ధనియాల పౌడర్ వేసుకోవాలి 1 స్పూను. ఒక 80 గ్రామ్స్ ఉంటుందండి పెరుగు వేసుకోవాలి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని 5 పచ్చిమిర్చీలు వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఒక గుప్పెడంతా అయితే సరిపోతుందండి పుదీనాను, కొత్తిమీర వేసుకొని ఆ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దానిలో కొంచెం ఫ్రై ఆనియన్ వేసుకోవాలి. రెండు గరిటెల ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అయితే నేను తక్కువే యూస్ చేశానండి. బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి.
బాగా మ్యాగ్నేట్ చేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం పప్పులన్నీ నానబెట్టుకున్నాం కదా, అది నానిన తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. చూడండి ఉడికిపోయింది. ఇప్పుడు చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెను స్టవ్ మీద పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి, పచ్చి వాసన పోయే వరకు. కొంచెం ఫ్రై చేసుకోవాలి చికెను. ఉడికిన తర్వాత 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ కొంచెం ఎక్కువే పోసుకోవాలండి, ఎందుకంటే మనం హలీం చేసేటప్పుడు వాటర్ పడతాయి కాబట్టి నేనైతే 2 గ్లాసులు పోసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని ఒక 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. అప్పుడు బాగా మెత్తగా ఉడికిద్ది అన్నమాట చికెను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 8 విజిల్స్ వచ్చాయన్నమాట. స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చి పెట్టుకోవాలి పక్కన. చల్లారిన తర్వాత మూత తీసి ఇప్పుడు చికెన్ ఉడికిందో లేదో చూద్దాం. కాలుతుంది. ఉడికిందండి చికెను. ఇప్పుడు వడకట్టుకోవాలన్నమాట. చికెన్ మొత్తం వడకట్టుకొని వాటర్ కిందికి దిగిపోతాయి కదా, ఆ వాటర్ పక్కన పెట్టుకోవాలి. పెట్టుకొని దానిలో ఉన్న చెక్క, ఆకులు అవన్నీ తీసేసుకోవాలి. అలాగే బోన్స్ కూడా తీసేసుకోవాలి. బోన్లెస్ చికెనే కాబట్టి నాకు తక్కువ వచ్చింది బోన్స్. చిన్న బోన్స్ అన్నమాట. తీసి పక్కన పెట్టుకోవాలి ఎముకలన్నీ. అలాగే పచ్చిమిర్చి కూడా బాగా నలిపిన తర్వాత ఆ రసం అంతా దానిలో దిగిన తర్వాత పచ్చిమిర్చి తొక్కలు కూడా తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. చికెన్ అయితే బాగా ఉడికించుకోవాలండి. మెత్తగా ఉడికిపోయింది చికెను. చూసారుగా ఎంత మెత్తగా ఉడికిందో. పక్కన పెట్టేసుకుని ఇప్పుడు హలీం మసాలా రెడీ చేసుకుందాం. షాజీరా, 3 యాలకులు, చెక్క, మిరియాలు వేసుకోవాలి మిక్సీ జార్లో. అలాగే కబాబ్ చిన్ని వేసుకోవాలి. ఎంత మనకి 1 స్పూన్ అంత మసాలా అయితే సరిపోతుందండి. గ్రైండ్ చేసుకోవాలి. కొంచెమే వేసుకున్నాను నేను. ఇప్పుడు మనం పప్పు చూసుకుందామండి. ఆ పప్పులన్నీ ఉడికిపోయాయి కదా, బాగా ఉడికిపోయింది. మసాలా పక్కన పెట్టి ఇప్పుడు పప్పు మొత్తం చల్లారిన తర్వాత ఆ పప్పులన్నీ ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. అలాగే లేకపోతే పప్పు గుత్తితో అయినా వెనుపుకోవచ్చు అనమాట. నేనైతే మిక్సీలో అయితే వేసుకుంటున్నానండి, గ్రైండ్ చేసుకుంటున్నాను. నేనైతే గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం చికెన్ ఉడికించిన కుక్కర్లోనే ఆ స్ట్రక్చర్ మొత్తం వేసుకోవాలన్నమాట. ఆ క్రీమ్ మొత్తం వేసుకున్నాక దానిలో సన్నగా తరిగిన పుదీనా, సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే ఫ్రై ఆనియన్ వేసుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న హలీం మసాలా వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ వచ్చింది కాబట్టి 1 స్పూన్ వేసుకున్నాను మొత్తము. అలాగే ఒక నిమ్మకాయ రసం వేసుకోవాలి. నేను చికెన్ బాగా నలిపానండి చేత్తో, మెత్తగా అయిపోయింది. ఇప్పుడు చికెన్ కూడా వేసుకోవాలి. దానిలో వేసుకొని కలుపుకున్నాక మనం ఇందాక చికెన్లో వచ్చిన వాటర్ పక్కన పెట్టుకున్నాం కదా, అది కొంచెం వేసుకొని కలుపుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి కుక్కరు ఉడికించుకోవాలన్నమాట. బాగా కొంచెం మళ్ళీ ఆ వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోవాలి, గుటాయించాలన్నమాట. దాన్నైతే మనం హలీంని మనం ఎంత అయితే గుటాయిస్తామో అంత బాగా వస్తుందన్నమాట, క్రీమీగా స్ట్రక్చరు. చాలా టైం పడుతుందండి హలీంకి, అయినా కూడా టేస్టీగా మంచిగా రుచిగా తినాలంటే ఎంత టైం అయినా పట్టినా కూడా పర్వాలేదు కదా. చూసారా ఎలా వచ్చిందో క్రీమీగా. చాలా టైం పట్టిద్ది కానీ మధ్య మధ్యలో ఎడిట్ చేశాం కదా నేను. ఆ తర్వాత నెయ్యి వేసుకొని నెయ్యిలో జీడిపప్పు ఫ్రై చేసుకొని దానిలో వేసుకోవాలి. హలీంలో అక్కడక్కడ జీడిపప్పు తగులుతూ ఉంటే చాలా బాగుంటుందన్నమాట. ఈ హలీం ఎంత గుటాయిస్తే అంత స్ట్రక్చర్ బాగా వస్తుందండి. చూసారుగా ఎంత బాగుందో. ఇంట్లో ఇస్తే ఎంతో టేస్టీగా ఉందంట, అసలు బయట కన్నా చాలా బాగుంది ఇంట్లో అని చెప్పారు. మా ఛానల్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.